పరిశుద్ధుడను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొరింథీ సంఘానికి ఈ విధంగా రాశారు. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా శ్రమలలో ఉన్న మా కొరకు మీరు ప్రార్థన చేయుట వలన, ప్రార్థన సహాయం గురించి ఆయన రాశారు. ప్రార్థన అనేది సహాయం, ప్రార్థన సహాయం. ప్రార్థన ఒక బలం, ఒక శక్తి. సంఘము సేవల కొరకు, సేవకుల కొరకు, సేవా పరిచర్యల కొరకు, సంఘంలో ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఉన్నను మరియు వాటన్నిటి కొరకును సంఘము, పరిశుద్ధ సంఘము, ప్రార్థించే సంఘముగా ఉండాలి. ప్రార్థించే సంఘము ఉన్నప్పుడు సంఘంలో అనేకమైన అద్భుత కార్యాలు సంఘమడిలో జరుగుతాయి. అందుకే చూడండి, పౌలు గారే మరి సంఘానికి రాస్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా. గొప్ప సహాయమే ప్రార్థన సహాయము అని ఆయన సంఘానికి తెలియజేస్తూ మరి ఒక విధంగా వారిని ఆయన అభినందిస్తున్నారు. మీరంతా మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. అవును, సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. అందుకే అప్పుడే సంఘములో అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి.